ఒక మనిషి కనిపించకుండా పోయాడంటే ముందుగా స్పందించేది వాళ్ళ ఫ్యామిలీ, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్. ఫ్యామిలీ వంతు ప్రయత్నం ఫ్యామిలీ చేస్తుంది. ఒక ఫ్రెండ్గా తన వంతు ప్రయత్నం ఇది. చూద్దాం ఏమవుతుందో. మనోజ్ కనపట్లే ఉంటావు. బయటికి వెళ్ళి ఉంటాడు. లేదురా, క్యాంపస్ లో మిస్ అయ్యాడంటావు. సీరియస్ గానే బాబు. డానియల్ గారు ఇప్పుడే వచ్చి చెప్తున్నాడు. షాప్ ఇక్కడ కంగారు పడుతుంది. కుదిరితే తొందరగా రా ప్లీజ్. వస్తాను, ఇంకోసారి రీకన్ఫర్మ్ చేసు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవునరా, వాళ్ళని అడిగి. ఎందుకంత కంగారు పడతావు? వాళ్ళ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అయినా వాడు ఏమన్నా చిన్న పిల్లోడా? మరి ఫోన్ లో ఎప్పుడు ఛార్జింగ్ ఉందని? నేను వాడు బస్సు స్టార్ట్ అయ్యే టైంలో కనిపించినా అనుకోవచ్చు, లేడు కదా. అవును, వాడిని ఎవరు లాస్ట్ చూస్తాను? నేను 3 o'clock వరకు నాతోనే ఉన్నాడు. తర్వాత క్లబ్ యాక్టివిటీ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే 3 తర్వాత ఎవరు కనిపిస్తాను? ఆ తర్వాత మనోజ్ ఎవరన్నా కాల్ చేశారా? నిన్న నేనే చేశాను. ఈ సౌండెడ్ బిట్ అనాయిడ్. కరెక్ట్ టైం చూసి చెప్పు. కాల్ 4:10 కి ఎండ్ అయిపోయింది. అంటే 10 minutes లోపు ఏదో ఒకటి అయి ఉండాలి. సాగర్ స్కూల్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్స్ కూడా తెలియనట్టు ఎందుకు నటిస్తారండి? మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? ఇప్పుడు నాకు పని ఉంది, తర్వాత బ్రేక్ లో కలుగు. కానీ ధనియాలు పని ఉందని చెప్పారు కదా, కలుగు. మీ ఫ్రెండ్స్ ని బ్రదర్స్ లా ట్రీట్ చేస్తా? సిబ్లింగ్స్ లేదా? టైం వచ్చినప్పుడు ఏంటి ఇన్ని రోజుల పరిచయంలో మాకే చెప్పలేదు. సరే పద. సో what do you think would have happened? వాడే కాలేజ్ నుంచి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ బయటికి వెళ్ళినట్లు సీసీటీవీలో రికార్డింగ్. యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక అక్క ఈ కేసు మీద పనిచేస్తున్నారు. షీఈస్ వన్ ఆఫ్ ది ఐటీ సెల్ మెంబర్స్. వాడు లాస్ట్ ఎక్కడ కనిపించాడు ఐడియా ఉందా? ఇందాకే కనుక్కున్నాను. ఒక సర్వర్ ఇష్యూ రావడం వల్ల ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఏమి రికార్డ్ అవ్వలేదు. దట్స్ బిట్ సస్పిషియస్. వాడు కిడ్నాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఎలా చెప్పగలుగుతున్నావు? వాడికి కాలేజ్ లో ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా? వాడికి ఎవరితో లేదో అడగాలి. ఆ పేడ్ పార్కింగ్ లో లాస్ట్ వీక్ ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరో ఒకరు చేసే ఛాన్స్ ఉంది. ఆ లాస్ట్ ఎక్కడ కనిపించాడో ఐడియా ఏమైనా ఉందా? CR7 అనుకుంటా. ఒకవేళ వాడిని బయటకు వెళ్ళేటప్పుడు కిడ్నాప్ చేసి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి. వాడికి వాడే బయటకు వెళ్ళినా ఎవడో ఒకటి చూసుండేవాడు. లేనప్పుడు వాడికి వాడే విండో అన్స్క్రూ చేసుకుని బయటకు వెళ్ళొచ్చు. కానీ అదే టైంలో సీసీటీవీ పనిచేయకపోవడం ఇండికేట్స్ కిడ్నాప్. Manoj has been kidnapped. Manoj is
No idea. Ever thought of going back home? జాకెట్ సబ్మిట్ చేసాను ఆల్రెడీ అకాడమిక్ చేశాను పోలీస్ ఇంట్రోగేషన్కి వస్తాను ఏంట్రా అరే మా ఫ్రెండ్స్ పెడదామని తీసాను రా కొట్టానంటే ఉన్న పరిస్థితి ఏంటి చేసే పనులేండి నిన్న మనోజ్ గారి జాకెట్ లో ఇది కనిపించింది. జట్టేంటి అలా పెంచాం అయినా మీటింగ్ ఇక్కడ పెట్టారండి లోపల ఉన్నాడు పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు ఫుడ్ ఇక్కడ బాగుంటది అనేసి. బై ద వే షీస్ కావ్య మా ఐటీ సెల్ మెంబర్ మనతో పాటు కేసులో పనిచేస్తుంది. నిత్య మీ గురించి చెప్పిందండి వెయిట్ నిత్య మీ ఫ్రెండా? యా మీ గురించి చెప్పింది She also worked on a case. ఏ కేసు లేదా వరల్డ్ సిటీ రాయట్స్. ఇంట్రోగేషన్ అన్నారు యా రైట్. నీకు మన ఎన్ని రోజులుగా తెలుసు? ఫస్ట్ నుంచి మేమందరం ఫ్రెండ్స్ వాడు ఏ సబ్స్టెన్సెస్ వాడుతున్నాడు? సబ్స్టెన్సెస్ గురించి మాకు జాకెట్ దొరికాక తెలుసు సర్లే నువ్వు బై ఛాన్స్ నేను మీ సుపీరియర్ కొడుకున్నానే వదిలేస్తాను ఓవర్ యాక్షన్ చేయగరా బాబు పో. అలా వదిలేసారండి సార్ నా అత్తగారి కొడుకంటే ఖచ్చితంగా కాదు. వాటికి కేసు గురించి ఏదో చెప్తారు ఖచ్చితంగా కదా. అనవసరం వెళ్ళిపోవడంలో ప్రయోగైజ్ చేస్తున్నా ఇంకెక్షన్ ఏంటి? మొత్తం ఇన్సైడ్ ఫుడ్ ఇది ఒక కరెక్ట్ ఈ ప్రాబ్లం వచ్చి 1 వీక్ అవుతుంది. అడగడం మర్చిపోయా యూనిఫామ్ వేసేవండి అదే రోజు ప్రెజెంటేషన్ ఉందని ప్రెజెంటేషన్ లో అయితే యూనిఫామ్ చేస్తారు మామూలుగా అయితే ఐడి కార్డులు కూడా మర్చిపోతారు జోక్స్ అపార్ట్ కావ్యతో మాట్లాడాను ఆఫీసర్ నీ మీద సస్పిషియస్ గా ఉన్నాను కానీ బయట సీసీటీవీస్ లో రికార్డే ఉందంట సీసీటీవీ డిపార్ట్మెంట్ లోనే ఎవరో చేశారు ఎక్స్క్యూజ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు స్టూడెంట్ కదా సీన్ లేదు నిత్య కావ్యతో కాల్ చేస్తాను అరే అది ఎక్కడ రాడు సరే హాస్పిటల్ తీసుకెళ్ళండి థ్యాంక్స్ అన్న ఏమైంది బెడ్ రెస్ట్ లో ఉన్నాడు ఇంకో 2 days పడుతుంది హలో చెప్పక్క వస్తున్నా ఏమైంది సీసీటీవీ ఫుటేజ్ రిట్రాక్ట్ చేశాను మనోజ్ కిడ్నాప్ ఆ జాకెట్ పడేసిన వాళ్ళు రాజ్ సార్ కొద్దిసేపట్లో వస్తారంట వెంటనే బర్త్డే పంపేలా సరిపదా మీకు ఆ లోగోకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకున్నాను కమ్ బ్యాక్ టు యా ఫుటేజ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ One second. What the hell? ఏమైంది ఇదంతా చేసిందే లలిత్ దొరికిందిరా ఎందుకు చేసావు నేను ఈ ప్లాన్ చిన్న ప్లాన్ మాత్రమే
అంతెందుకురా, వీడియో ఫుటేజ్ హెల్ప్ చేసింది కావ్య గారు. ఏంటో మీకు చూపించాలనుకుని డిసైడ్ అయ్యాడు కాబట్టి మీ అందరికి తెలుసు. అర్థం కాలేదా? ఇదంతా చేసింది ఏంట్రా ఇదంతా? గైస్ వాడు ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? హలో రుద్రా, చెప్పరా. రేపు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం, వస్తావా? ఏ టైంకి? 10 AM. సరే వస్తా. ఎవరు? ఏమన్నాడు? వస్తా అన్నాడు. మనోజ్ గారు ఏంటంట? బాక్స్ క్రికెట్ పిలిచాడు. అరే నా ఫ్రెండ్ ఒక 2 minutes మాట్లాడేసి వస్తా. ఓకే రా. బై ద వే మీ ఫ్రెండ్స్కి చాలా కేర్ ఇస్తావంట, శ్రావ్య చెప్పింది. అంటే ముందు నుంచే పరిచయం. ది మోర్ లైక్ సిబ్లింగ్స్ టు మీ. ఇంట్రెస్టింగ్. పట్రా బాల్. ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నారా? కన్నడ పడ్డాయి, ఆశపడుతున్నావు, జాయిన్ పెడుతున్నావు. అవునరా, ఎందుకు రా? కాలేజ్లో కూల్గా అంటే ఈ మాత్రం చేయాలి. ఎప్పటి నుంచి చేస్తున్నావు? రీసెంట్ గానే స్టార్ట్ చేశా. పిల్లలు ఎవరు సిగరెట్ తాగుతున్నారు, ఎవరు జాయింట్ వాడుతున్నారు కూడా ఐడియా లేదు. మనోజ్ని కూడా ఒక డీలర్ ట్రాప్ చేసి దీన్ని తబా చేసినట్టున్నాడు బాబు. ముందు దీన్ని ఫ్రెండ్లా చూస్తారా, లుక్ కూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. మెల్లగా అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్ డ్యామేజ్, వీటన్నిటికంటే ముఖ్యంగా మనిషి సెన్సెస్ కోల్పోతారా. ఏం చేద్దాం రా మనం నాపాలంటే? మా ఇక్కడ ప్రాబ్లం మనోడు ఒక్కడితే కాదు, కాలేజ్లో ఉన్న వాళ్ళందరిది. ఇక్కడ ఎంతమంది వాడుతున్నారో ఎంతమంది నమ్ముతున్నారో మనకి ఏమాత్రం తెలియదు. పిల్లలు ఒక చేంజ్ కావాలి. ఎలా రా లోపలికి కూడా లంచ్ బాక్సెస్లో తీసుకెళ్తున్నారు? ఇక్కడ 2 పాయింట్స్ మా. ఒకటి, మనోడి వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రావాలి. ఇనిషియల్ డేస్లో ఉన్నాడు కాబట్టి మారే ఛాన్స్ ఉంది. కానీ 2, వేరే వాళ్ళ భయం కలగాలి. మరి ఏం చేద్దాం? మా నాన్న డైరీ నుంచి చాలా కష్టపడి కావ్య మ్యామ్ నెంబర్ తీసుకున్నాను. 4 రోజులు కష్టపడి ఒప్పించాక ప్లాన్ సెట్ అయింది అండ్ ఎగ్జిక్యూటెడ్. మరి ఇంత వైలెంట్ గా బిహేవ్ చేయాలా? మా నీ డ్రగ్స్ వల్లే చనిపోయాడు. మా అన్న కాలేజ్లో కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. పే ప్రెషర్ వాడిని డ్రగ్స్కి అలవాటు చేసింది. మా నాన్నకు తెలిసేపాటికి ఇట్ వాస్ టూ లేట్. వాడు చాలా డ్రగ్ పార్టీస్ అటెండ్ అయ్యాడని కూడా తెలిసింది. అలానే చివరిలో ఒక డ్రగ్ పార్టీలోనే మనసులో కూడా మా అన్నని చూసుకున్నాను. వాడికి కూడా ఇదే గతి పడకూడదని నేను పని చేశాను. ఏంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పరిస్థితిలో చూడకూడదు. మనోజ్ సేఫేగా? మనోజ్ సేఫే. ఇంకొక్కళ్ళు ఉన్నారు. ఎవర్రా? నాకు కూడా తెలియదు. అసలు మొత్తం చేసిందే శ్రావ్య. స్టఫ్ రెడీయా? రెడీ. ఈచ్ 3K. డిస్కౌంట్ లేదా? ఈసారి 3Kకి తీసుకో. ఎవరినైనా రిఫర్ చేస్తే నెక్స్ట్ టైం తప్పిస్తాడు. ఎలా తెలిసింది అనుకుంటున్నావు? మనోజ్ గారిని కిడ్నాప్ చేసినప్పుడు
అన్ఎక్స్పెక్టెడ్గా వాడి ఫోన్ చెక్ చేయాల్సి వచ్చింది. వాడితో చేసిన చాటింగ్ మొత్తం దొరికింది. అసలు ఇండైరెక్ట్గా వాడికి అలవాటు చేసిందే నువ్వు. ప్రతి ఒక్క డీల్ వెనక నువ్వే ఉన్నావు. పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేశాను. రేపటి నుంచి రీహాబ్ కూడా వస్తాను. మెంటల్ ఏంట్రా నీకు? నా ఫ్రెండ్ని మార్చుకోవడానికి నేను చేసిన పని తప్పు రైట్ వచ్చి నాకు కలిసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మనోజ్ కేసు వాపస్ తీసుకున్నాడు కాబట్టి చెప్పు. ఈ కేసు మీద పనిచేసినప్పటి నుంచి ఆయన మా ఫ్యామిలీతో ఉన్నారు. ఈరోజు నేను ఏంటి వెళ్ళి చేసింది మేము అని నీకు కూడా తెలుసు. చేసింది వాపస్ నేను చేసింది నా కోసమే కదా. మానేశాను. ఏంట్రా అంతా సెట్ అన్నా? అంతా సెట్ అయ్యి కానీ ఎలా ధనియాలు ఇది కూడా చెప్తావా మీ ఫ్రెండ్స్ కి? బాబు డానియల్ బై ద వే మధ్యలో నీ మెసేజెస్ వచ్చాయి కదా, అవేవి? ఎన్ని రోజులకి ఈ డౌట్ గుర్తొచ్చిందా నీకు? గిఫ్ట్ కట్ చేసుకోవాలా ముందు? ఇలా చేసుకోవాలా? చెప్పు. ఏంటి చెప్పేది? ఆ రుద్ర మొత్తం బిజినెస్ చెడగొట్టాడు. ఒక్కడు కూడా రావట్లేదు కొనటానికి. 1 second. You sure? Yes. Warn him once. If he does not listen, do the necessary. Okay, ma'am. Isn't it too much? What? Aren't you turning a bit too violent? Kaira, this is how the business shall run. లేకపోతే మార్కెట్లో బతకడానికి వస్తుంది. You better accept the fact that money and power have drowned you into crime. This far. Kaira, try to. నీ ఆర్గ్యుమెంట్ ఏం గెలగట్లే కదా. ఏమీ కాదు కానీ అమ్మ రెడీయా? ఫార్ములానా? టెస్టర్ చెప్తుంది, నేను కాదు. సో సక్సెస్, అందుకే ల్యాబ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి. తమిళనాడు డీలర్ చాలు సార్. నన్ను ఒకసారి పిలవండి. రేపు పొద్దున్న 10ంటికి మీట్. 10ంటికా? నేను కూడా రావాలా? నువ్వు వద్దులే. ల్యాబ్లో మన వాళ్ళతో స్టఫ్ రెడీ చేయించు. ఓకే. సంగతి ఓకే, కానీ అమ్మే వాళ్ళ సంగతి మధ్యలో రావడానికి సరిగ్గా వదిలేస్తున్నాడు. కాలేజ్ ఇంకా నువ్వు నాకు వస్తే నేను ఇక్కడికి రాలా. నేను నీ చీఫ్ కి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చా. చీఫ్ని కలవడానికి వచ్చా. కస్టమర్ని కాంటాక్ట్ అయ్యి కొత్త ప్రోడక్ట్ వస్తుందని చెప్పు. చీఫ్ వచ్చాడు, మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ చీఫ్. ప్లాన్ ఏంటి? ఆఫీసర్ పాండే కూడా ఈ కార్టూన్ ముందులంట. న్యూస్ లో ఈ రోజు తెలిసింది. చీఫ్ కి చెప్పు. ఇప్పుడు స్టార్ట్ అయింది తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అసలు ఇదంతా చేసిందే మా అన్నయ్య. 2 ఏళ్ళుగా మా నాన్న కష్టపడి సంపాదిస్తున్న ఎవిడెన్స్ చూడు. చనిపోయాడు మా నాన్న ఒక ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఒక మిషన్లో సీసీటీవీ ఫుటేజ్లో దొరికాడు. చిన్న పిల్లలు కూడా అలవాటు చేస్తున్నాడు. తమ్ముడి మీద కంప్లైంట్ ఇస్తున్నా. పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా చేతులు.
డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి అడిగి ఆయన డ్రగ్స్ మందు వచ్చి ఇక్కడ పెద్ద ఎడిక్షన్ Breaking news. ACP Raj Pandey committed suicide today morning after he was caught consuming drugs at a private pub. Sources say that he was under a lot of pressure by his superiors and the people who protested to arrest him. This led him to commit suicide. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ గ్యాదర్ చేశాను. వాడు నా తమ్ముడు, వాడి గురించి నాకు తెలియదు అంటున్నావు. ఎన్ని రోజులుగా తప్పించుకున్నాడు, ఏ రోజు అన్న దొరుకుతాడు. నువ్వు ఏదో రియాక్ట్ లేదా ఇలా సన్యాసం తీసుకోలేదా? రే ఇదంతా కాదు, 2 months అవుతుంది కాంటాక్ట్ లో. అసలు ఏమైంది కావు కలెక్ట్ చేసిన రోజు నువ్వు షోకేస్ పెడుతుంటారు కదా మరి. Breaking news, an exclusive one from our channel. 3 prominent pharmaceutical company owners have links with drug cartels in the state. Yes, you heard it right. We have found proofs against it, and the proof suggests that they have been manufacturing drugs in their factories itself. ఏంటో ఇది? Udhanana? Yes. That was a good one. Not gonna lie. This is the beginning. The normal card మన మెంబర్షిప్ కోసం 30K తీసుకుంటున్నా. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, వాడికి ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? ఈజ్ ఆర్ ఎనిమీ. Rudra is his brother. No, that was never the reason. నా వల్ల నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? వాడిది బుద్ధి కాదు, మన స్టూడెంట్స్ భయపడతారని ఈ పని చేసి, కానీ వాడు మెంబర్షిప్ కార్డ్స్ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ పెంచుతున్నాడు. కాలేజీల్లో స్కూల్లో పిల్లలకు అమ్ముతున్నాడు. అది అసలు మీ అన్న కాన్సెప్ట్ ఏంటా? వాడికి కావాల్సిన డబ్బు కాదు, పవర్. The fact is, I was never able to fit into his shoes the way my father wanted it to be. అది తనకు దక్కాల్సిన రెస్పెక్ట్. What are you thinking right now? What's the rule? Two people born in the same circumstances face the same problems. One turns into a hero, tries to do injustice. At times he breaks the rules, but is a good man in the end. The other turns into a villain, ruthless. He wants to conquer, at times break the society. Who do you think would win? అడెంత దూరం ఉన్నది? You not stop. Girls with their nails done now.